హరివర్ధన్ మాటలతో దేవ విపరీతంగా బాధపడిపోతాడు. మంచి కుటుంబాన్ని నాశనం చేసేశాను. నేను ఆవేశంలో చేసిన పనికి ఒక కుటుంబాన్ని చెల్లాచెదురు చేసేశాను. ఒక కన్నతండ్రి కూతురిని దూరం చేసేశానంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ బాధను తట్టుకోలేక శ్మశానంకెళ్ళి శ్మశానంలో అయినా నాకు ప్రశాంతత దొరుకుతుందో లేదో అనుకుంటూ మిథున్ గురించి ఆలోచిస్తూ బాటిల్స్ మీద బాటిల్స్ మందు తాగుతూ ఉంటాడు. అక్కడున్న కాపరి వచ్చి, "ఎందుకు బాబు ఇలా చేస్తున్నావు? నీకేదో మనసులో బాధ ఉన్నట్టుంది చెప్పు" అంటే, "నేనే అందరిని బాధ పెడుతున్నానండి. నా వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. అమ్మాయి కుటుంబం నాశనం అయిపోయిందని" చెప్తూ ఇలాంటి వాడు బ్రతకూడదన్నట్టు వెళ్తూ ఉంటే, ఇంతలో సత్యమూర్తి దేవాని వెతుక్కుంటూ వచ్చి పడిపోతున్న దేవానైతే పట్టుకుంటాడు. "చూడు నాన్న, నేను ఆవేశంలో చేసిన పనికి ఇంతమంది బాధపడాల్సొస్తుంది" అంటూ తన బాధను చెప్పుకుంటాడు. అయితే ఇంట్లో ఈ సూర్యకాంత్, "ఇంతమంది ప్రశాంతంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఆ డెడ్ బాడీ మిథున్ కాదని తెలిసింది కదా! వీళ్ళ మధ్యన గొడవలు పెట్టి ఆ సంతోషాన్ని చూడాలని" అయితే అనుకుంటూ, "అమ్మమ్మ గారు, వాళ్ళని భోజనానికి పిలవండి. ఇరు కుటుంబాలు మాటల్లో పడిపోతే కలిసిపోతారేమో. మీరు పెద్దరాడి పంచాయతీ చేయండి" అన్నట్టు చెప్పి సూర్యకాంతం వాళ్ళ మధ్య మరలా గొడవ పెడుతుంది. "భోజనం చేద్దురు రండి" అని సతీమూర్తి అడిగితే హరివర్ధన్ మొహం మీదనే తిట్టేస్తాడు, "మీరు పెద్ద దుర్మార్గులు" అని. "నా కూతురి కోసం తప్పని పరిస్థితిలో ఇంట్లో ఉన్నానే తప్ప మీరు చేసే మర్యాదలు కానీ, మీరు పెట్టే భోజనాలకు మేము ఆశపడి రాలేదు. మీరు పెద్ద దుర్మార్గులు. నా కూతురిని మింగేశారు మీరు" అంటూ, "మీరే కావాలని కిడ్నాప్ చేయించారు డబ్బు కోసం" అన్నట్టు మాటలు పెడతాడు. వాళ్ళ మధ్యన గొడవ పెట్టేసి ఈ సూర్యకాంతం అది చూసి సైకో ఆనందం అయితే పొందుతూ ఉంటుంది. మెయిన్‌గా ఈ క్యారెక్టర్‌ని గాని తీసేస్తే కథ సూపర్‌గా ఉంటుందేమో.